తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షులు మారం జగదీష్ గారు. నమస్కారం భరత్ గారు. నమస్కారం. ఉన్నారా ఇవాళ రవీంద్ర భారతిలో మీరు? మా ఆధ్వర్యంలో జరిగింది కదా, గవర్నమెంట్ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసింది. ఓకే. ప్రభుత్వం అయితే మేము కూడా పార్టిసిపేట్ అయినాం. ఓకే ఓకే. సో ఏమంటారు ఈ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ దాని మీద? రెండవది, నేను మార్నింగ్ నుంచి వాట్సాప్ గ్రూపులో వేస్తే మేము చచ్చాక ఎందుకు, మాకు ముందు పిఆర్సీలు ఇవ్వండి, డిఏలు ఇవ్వండి, తర్వాత ముందేమో ఇది యాక్సిడెంటల్ డెత్ అని చెప్పలేదు, నార్మల్ ఇన్సూరెన్స్ డెత్ ఇన్సూరెన్స్ చెప్పారు, ఇప్పుడు ఓన్లీ యాక్సిడెంటల్ డెత్ మాత్రమే అని చెప్తున్నారు అంటారు. ఎప్పుడు డెత్ ఇన్సూరెన్స్ అని చేయలేదు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని చెప్పారు. అది కూడా డెత్ అయితే కూడా దాన్ని కూడా ఆలోచిస్తా అని చెప్పారు, కానీ ఎప్పుడు మొదటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు పిఆర్సీ విషయంకి వస్తే సీఎం గారు చెప్పారు రిపోర్ట్ తెప్పించుకోండి చేద్దామని. ఇలా అది కూడా మేము జేఎస్ తరఫున మేము కూడా సీఎం గారికి చెప్తేనే తనలోనే ఆ రిపోర్ట్ కూడా తెప్పించుకోమని చెప్పిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం మేము యాక్చువల్ గా ఇన్సూరెన్స్ అడగలేదు, ఆ బ్యాంక్ వాళ్ళందరినీ కలిపేసి వాళ్ళందరూ ఎంఓఈ చేసుకున్నారు. మంచిదే కదా, జీతం వస్తలేదు అయితే చనిపోతే ఇవ్వద్దు అనేది తప్పు. మంచి చేసి మంచిది అందాం. ఇప్పుడు వాస్తవానికి ముఖ్యమంత్రి గారే మొన్న ప్రకటించిండు, ఎవరికైనా అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా ప్రతి ఉద్యోగికి ఫస్ట్ రోజే జీతం అని చెప్పిండు. ఒకవేళ వాళ్ళకి జీతం రాకపోతే మాకు చెప్తే మేము ఆలస్యం అవుతుందా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి? కొందరు ఏమైనా బిల్లు లేట్ చేయడం వల్ల కొన్ని అవుతుంటాయి, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవద్దు కదా. దాదాపు ఇస్తుండ్రు, ఒకవేళ ఎవరన్నా రాని పక్షంలో మాకు చెప్తుంటే మేము కూడా ఇప్పిస్తున్నాం. ఓకే ఓకే. సో పిఆర్సీ సంబంధించి ఇప్పుడు లాస్ట్ టైం మీరు కలిసినప్పుడే సీఎం చెప్పారు పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకుంటామని. నాకు తెలిసి మే 5వ తేదీ కలిశారు, ఇవాళ జూన్ 25, దాదాపు 50 days అయింది. రిపోర్ట్ ఇంకా సబ్మిట్ చేయలేదు. మన లాస్ట్ టైం డిబేట్ లో డిస్కస్ చేసినప్పుడు డెఫినెట్ గా తెప్పించుకుంటారు, జూన్ 1 లేదా 5 వరకు 1 month లోపు తెప్పించుకుంటారన్నారు. ఇంకా రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. మళ్ళీ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం స్టడీ చేసేందుకు ఒక 3-4 నెలలు ఈజీగా తీసుకుంటుంది. దాని మీద ఇవాళ ఏమైనా చర్చించారా? ఏమైనా టైం దొరికింది? ఆ రోజు చెప్పినప్పుడు మనం 4 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు అది పిఆర్సీ రిపోర్ట్ కూడా తెప్పించుకోమని చెప్పినాం. ముఖ్యమంత్రి గారు కూడా డిప్యూటీ సీఎం గారికి చెప్పిండ్రు. వాస్తవానికి ఫైనల్ రిపోర్ట్ చేయమని వాళ్ళకి చెప్పిండ్రు. నెల రోజులుగా 50 days అయింది కావచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడైతే ఈ రోజు చెప్పినాం, పర్టికులర్ గా డిప్యూటీ సీఎం గారు చెప్పారు రిపోర్ట్ తెప్పిమని చెప్పిండ్రు. తెప్పించాక డిస్కషన్ ఆల్రెడీ ఎట్లయినా ఉంటది. మనం గతంలో మీరే చెప్పారు పిఆర్సీ వస్తుందా ఇస్తుందా అని చెప్పారు, ప్రభుత్వం తీసుకురామని చెప్పిండ్రు. 2026లో పిఆర్సీ మీకు రాదు, నేను కట్టుబడి ఉన్నా. చూడండి మీరు అప్పుడు లాస్ట్ టైం ఇస్తారు చూడండి రిపోర్ట్ అన్నారు, 2026లో పిఆర్సీ రాదు, అవార్డు కాదు. అందరు గట్టిన అనుకున్నారు, పెండింగ్ బకాయిస్ రావు అని చెప్పారు. దాదాపు 6,000 సంతోషమే, రావద్దని నేను కోరుకోవట్లేదు. కాదు, రావద్దని కాదు, చాలా మంది అన్నారు. మేము చాకచక్యంగా ఇలా 6,000-7,000 కోట్ల దాకా కొట్టించినాం, ఇలా 2,000 కోట్లు కొడుతున్నారు. క్రమక్రమేణా రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా మంది పెరిగారు, చాలా మందికి తగ్గిస్తున్నాం. ఏదేమైనా కానీ పరిస్థితి ప్రభుత్వంలో మంచిగా లేనప్పుడు మనం కూడా సమయం పాటించాలి. సమయం పాటించాం, మెల్లమెల్లగా తీసుకుంటున్నాం. సీఎం గారు కూడా కరాఖచ్చిగా చెప్పినాం. మరి ఇలా పిఆర్సీ రిపోర్ట్ అంటే ఇప్పుడు దీని గురించి కొంచెం వెయిట్ చేయాలి, ఉద్యోగులు కొంచెం సమయం పాటించాలి అంటారు. ఇప్పుడు ఉన్న సమయంలో ఏదైనా పరిస్థితి బాగాలేనప్పుడు మనం అంతకుముందు కూడా పాటించినాం. 3 DAలు లేట్ అయినప్పుడు కూడా సమయం పాటించినాం. 3,000 కోట్లు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా అడగలేదు. మేము ఆల్రెడీ మనం బ్యాక్ బ్యాచెస్ పెట్టేసి మొత్తం యావత్ తెలంగాణ మొత్తం లంచ్ అవుట్ డెమాన్స్ట్రేట్ చేసినాం. మరి గత 10 ఏళ్ల నుంచి ఎప్పుడు లంచ్ అవుట్ డెమాన్స్ట్రేట్ చేయలేదు. అప్పుడున్న పరిస్థితి రిటైర్మెంట్ లేదు, రిటైర్మెంట్ అయింది. ప్రభుత్వాలు కూడా గట్టిగా అడుగుతున్నాం కదా, జేఏసీ ఎక్కడ మేము వాళ్ళను అదే అడుగుతలేం, గట్టిగానే మాట్లాడుతున్నాం. సీఎం గారు కూడా దానికి తాను కూడా స్పందించిండు. నేను ఇస్తా, నేను ఆ రోజు చూసేది కదా మాతో, గతంలో ఎన్న లేనట్టు ఒక సీఎం గారే కూర్చుండి మమ్మల్ని మాట్లాడి చర్చించి 4 గారు EHS 25 నాడు మీటింగ్ ఉన్నది, అది కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. 27 నాడు ఎల్లుండి 11 o'clock ట్రస్ట్ మీటింగ్ పెట్టిండ్రు, ఆ ట్రస్ట్ కూడా ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఒక్కొక్కటి చేస్తుండ్రు. చేసిన తర్వాత మనం ఊరికే మాటికి మనం వాళ్ళనని, మరి ఇప్పుడు పరిస్థితి మీరే అన్నారు, ఎన్నోసార్లు చెప్పారు పరిస్థితి బాగాలేదు ప్రభుత్వాలది అన్నప్పుడు మనం ప్రభుత్వ ఉద్యోగులుగా ఇలా ఒక్కొక్కటి సాధించుకుంటున్నాం. వాస్తవానికి చాలా మంది ఉద్యోగుల్లో ఒక నిరాశ ఉన్నమాట వాస్తవం. కానీ ప్రభుత్వంలో పరిస్థితి బాగాలేనప్పుడు అప్పుడు కూడా ఆగినాం.
అప్పుడు జీతాలు లేట్ అయినా కూడా మేము ఆగినాం. అప్పుడు కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఓకే. అవి లేట్ అయినాయి. ఫస్ట్ లో తీస్తుండు ఓకే. అప్పుడున్న పరిస్థితి అప్పుడు. ఇప్పుడున్న పరిస్థితిలో జీతాలు ఇచ్చుకుంటున్నాం. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మన సీఎం గారు ఆల్రెడీ చెప్పారు, ఒక్క రోజు లేట్ అయినా నేను ఊరుకోను, అందరు మన గవర్నమెంట్ ఉద్యోగులకు ఎట్లయితే పడ్డాయో ఆ రోజు ఇవ్వని చెప్పిండ్రు. రానప్పుడు మమ్మల్ని అడిగితే మేము కూడా చేస్తున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల, సాంకేతిక కారణాలు రాకుంటే పోతే మాకు కూడా వాళ్ళు చెప్పగానే మేము చేస్తున్నాం. ఓకే. ఏలూరు శ్రీనివాసరావు గారు.